ముగ్గురు బాలు ఎవరంటావా? ఓ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, అదుగో ఆది శంకరుడు జన్మలవుతున్నారు. ముగ్గురు కూడా మీకు రాజ్యాలు వెళ్ళి వచ్చాయా? మీ రాజ్యాలు మీరు వెళ్ళుకుంటారా అలాగని చెప్పేసి ఎవరు రాజ్యాలకు పంచి పెడుతుంది మహాతల్లి. ఎలాగంటే అమ్మ బ్రహ్మలోకాలమ్మ అమ్మ బ్రహ్మదేవుడు అని పేరు పెట్టింది. బ్రహ్మలోకాలమ్మ బ్రహ్మదేవుడు అని అమ్మ వైకుంఠ పట్నాలు సృష్టించి ముగ్గురికి 3 రాజ్యాలు పంచిపెట్టింది మహాతల్లి. ఎవరి రాజ్యాలు చెప్పిన తర్వాత ఆదిశక్తి ఒంటరిగా ఉండిపోయింది. ఒంటరిగా ఉండిపోయి ఆదిశక్తికి ఏమి జ్ఞాపకాలు చేయ అమ్మకు అమ్మజోలమ్మ కొట్టగొట్టేయమ్మ మరి కొట్టగొట్టాయమ్మ ఎక్కడ అంటే నల్లు పుట్టే నల్లగా ఉంటది. ఎక్కడ నల్లు పుట్టలేదు కాబట్టి అప్పుడు ఆదిశక్తి అనుకుంటుంది నేను ముగ్గురు వాళ్ళు సృష్టించాను కదా, ఆ ముగ్గురు దగ్గరికి వెళ్తే పొందుతారు నాతో కళ్యాణం ఆడతారని నన్ను కళ్యాణం ఆడతారని ఈ ఆదిశక్తి బ్రహ్మలోకాలు వెళ్తా ఉన్నది. ఎలాగెళ్తుందా కుర్చీలు పక్కకి పోతారు కంచు ఏమంటుందా నా మెడలో తాలి కట్టరా బ్రహ్మ అంటే మన మహానుభుడు అంటా ఉన్నాడు. అమ్మా 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 అటువంటి మాటలు అమ్మా ఇటువంటి మాటలు అమ్మా అమ్మ తల్లిని పొందినవాడు తల్లుడే కాదు. నిన్నావా నా తల్లి ఓయాది సత్తి అమ్మ తల్లిని పొందినవాడు తనది కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని బ్రహ్మదేవుడు అంటా ఉన్నాడు. నువ్వు తల్లివమ్మా అలాగన్నప్పటికీ మహాతల్లి అంటుంది ఆయన నువ్వు ఎవరోసారి చెప్పమంటావరా? అయ్యో గొడ్డూరా పొట్టేవరా గొడ్డూరా కోటూరు నువ్వు గొడ్డూరు పొట్టేవా మనవడు అవుతావా పొట్టేవా గొడ్డూరా పొట్టేవా మానవ అవుతావా
గుడ్డు నా గర్భాశాన్ని పుట్టింది అంటే గుడ్డు నా కూతురయ్యింది. నువ్వు గుడ్డులో పుట్టావు కాబట్టి నాకు మనవడు అవుతావు. మరి మనవడికి మనవడికి సండే కళ్యాణ బంధు కళ్యాణ అలాగని మహాతల్లి బ్రహ్మదేవుడు అడుగుతుంటే నాయన బ్రహ్మదేవుడు ఎంత మాత్రం ఒప్పుకోలేదంటండి. అంటే సృష్టికి విరుద్ధంగా ఒప్పుకోకూడదని బ్రహ్మదేవుడు ఒప్పుకోకపోతే అహంకార కోపంతోటి ఈ ఆదిశక్తి బ్రహ్మదేవుని ఏం చేసిందా రెండో బెత్తో తీసి వచ్చింది. బయట బెత్తో తీసి వచ్చిందా అమ్మకు కూడా ఈ బోధి కైమంత హారించు బ్రహ్మదేవున్నమ్మ బసం చేస్తున్నా బ్రహ్మదేవుని బసవం చేసిన ఆయన మరి ఎక్కడికి వెళ్తుందా వైకుంఠ పట్నాలకు వెళ్ళ చేస్తుంది. ఎలాగెళ్తుందా ఎలాగున్నది ఇయ్యారు వచ్చి ఏమంటుందా ఒరే ఓరే విష్ణుడా విష్ణుడు నా మెడలో తాళికట్ర విష్ణు అలాగన్నప్పటికీ ఆ మహాతల్లి ఉంటుందా ఆయన తల్లిని పొందిన వారు తనయుడు కాదు మహానుభుడు అహంకారం కోపంతో